జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై దిగుర్తుకే జై దిగుర్తుకే జై నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న విషయం అయితే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మనం ఈరోజు గజ్వేల్ 19వ వార్డులో ఉన్నాం. 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మున్వర్ అలీ ఉన్నాడు మనతోనే. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అన్న చెప్పండి, 19వ వార్డు నుంచి అంటే 19వ వార్డు నుంచి మిమ్మల్ని గెలిపించాలని మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? నేను 19వ వార్డు నుంచి కౌన్సిలర్కి పోటీ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల నుంచి వార్డు కౌన్సిలర్లు గెలిచిరు. ఇంతకుముందుకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ప్రజలలో ఏ నాయకుడు లేకుండే. నేను ఈ వార్డు బిడ్డగా ఈ వార్డులో తిరిగినా, ఈ వార్డులో పుట్టినా, కానీ నన్ను ఆశీర్వదిస్తూ నా వార్డు ప్రజలు ముందుకు అడిగేపిస్తున్నారు. ఈ వార్డు సమస్యలను నేను ప్రతి క్షణం గమనించుకొని వార్డు సమస్యలు లేకుండా తీర్చాలని ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. వార్డులో ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటి పరిస్థితి సమస్యలు, రోడ్డు సమస్యలు, మోడీ సమస్యలు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది, కానీ ఏ సమస్యలను ఎవరూ పట్టించుకోలేరు. సొంత అవకాశాల కోసం, డబ్బులు సంపాదించుకోవాల కోసం, కాంట్రాక్టులను అది చేసుకోనికి పదవి కోసం వచ్చిర్రు. కానీ నా సొంత ప్రయోజనం కోసం నేను ప్రయోజనం కోసం వస్తలేను పార్టీలోకి. ఇది నా సొంత అభిప్రాయం ఏంటంటే ప్రజలలో పని చేయడానికి నేను ఈ పని చేయడానికి వస్తున్నాను. సరే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత జరిగిన గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ హవా అంటే గాలి వీచే అవకాశం ఉందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అది గత ప్రభుత్వాల వల్ల, పని తీరు వల్ల వేరే పార్టీలకు అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు చేయలేరు వాళ్ళు. అవి నాయకులను గెలిపించుకున్నందుకు నాయకుడు ప్రజలలో లేరు. సొంత అవకాశాల కోసం డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ పనులు వినియోగించుకున్నందుకు వేరే పార్టీకి ప్రజలు ఆహ్వానిస్తారు. ఏ నాయకుడైనా సరే, ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజలలో ఉంటే ప్రతిసారి ఆ పార్టీని ఎన్నుకుంటారు, లేకుంటే తిరస్కరిస్తారు. సో ముఖ్యంగా మీ 19వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? నా 19వ వార్డులో కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని స్కూల్లో మీటర్స్ లేవు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ పెన్షన్స్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇంద్రమ్మ ఇల్లుల కోసం దరఖాస్తులు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు నాకు చెప్తున్నారు. కానీ నేను గెలవంగానే ఈ సమస్యలలో నా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అమలు చేసుకొని వచ్చి వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తాను. కాంగ్రెస్ ప్రపంచం ఉన్నది కాబట్టి 20 వార్డులు కాదు, 20 వార్డులు కలుస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు. కొంత వాళ్ళ అది చేసింది కాబట్టి యువకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చాలా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు ఉన్నారు, ఇండ్లు రానోళ్ళు ఉన్నారు. పేద ప్రజలు ఇప్పుడు అండగా మా పిల్లాడు నిలబడడానికి ధైర్యంగా ముంగట పోతున్నాం. కాబట్టి మేము గవర్నమెంట్ మాది ఉన్నందుకు ఏ పనైనా ముందు వెళ్ళి తీసుకొని సహకరించి ముందు వెళ్ళి తీసుకుంటాము. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పటికీ కూడా గజ్వేల్లో ఉన్న 20 వార్డులు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా 19 వార్డులో కూడా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సో ఇప్పుడు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి 19వ వార్డు తరఫున నేను నిల్చుంటున్నాను. నన్ను కనుక గెలిపిస్తే మా వార్డులో నిరుద్యోగ సమస్య ఉన్నది, అట్లా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా వార్డు సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్క పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ముందు చెప్తా ఉన్నారు.